అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? ఏదో తేడాగా ఉందేంటి? ఊపుంది, ఊపేస్తా. దొంగడు పంత మీరు చేసే తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అమ్మా దొంగలారా ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఆగొస్తున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏం మాట్లాడా ఇప్పటి వరకు 1.5 2 3 hours నుంచి? చెప్పను బ్రదర్. దీన్నే పిచ్చాను. పడుకోపో వెళ్ళి. మాట్లాడదు. నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దాని గురించి వెళ్తాను. ఇది అక్కడ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. అందుకే ఇక్కడికి వచ్చింది. నడిపోరా చిన్నపిల్లడు కాసేపట్టు అనుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నీ మైండ్లో ఉన్నది నాది మధ్యలో ఆపేవాడు వచ్చాడు. అరే ఉండరా ఒక 5 minutes ఒకటి చెప్తున్నా అని చెప్పేసి పంపించచ్చు కదా. అది నా ఇష్టం కదా. మై చాయ్ మై ఒపీనియన్ మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. లేదా అది దాంట్లో ఏమైందిరా? ఎందుకురా ప్రతిదీ ఇంత చూస్తావు? అందులో తప్పే ఉంది. నేను అంత చూడట్లేదురా. ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తానంటే నాకు వద్దు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అక్కడ నేను వెళ్ళిపోమని చెప్పలేదు. నేను సీక్రెట్ గా కళ్యాణ్తో మాట్లాడాలి అని నేను అనలేదు. నీకు నువ్వు ఫీల్ అయ్యి నీకు నువ్వు డిసైడ్ అయ్యి నువ్వు వెళ్ళిపోయి బెడ్ మీద పడుకున్నావు. సో వాడికి నిద్ర వస్తుందేమో అని నేను అనుకున్నాను. లెట్ మీ కంప్లీట్. పవన్, ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ఫర్ దిస్. నేను ఫైట్ చేయట్లా, నా భావం చెప్తున్నాను విను. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి. నువ్వు చెప్పు కదా. వెరీ ఇరిటేటింగ్ పవన్. నువ్వు చెప్పే నువ్వెందుకు చెప్పు ఇదంతా? నా చెప్పేది విను మరి. ఆడేమన్నాడు? వాడేమన్నాడు? అటు వెళ్ళరా నువ్వు చిన్నపిల్లడు వినకూడదు అని అన్నాడు లేదా? వాడేమనలేదు అన్నాడు. అది అలా అనలేదు. అలాగే మందులో 1,00,000 అంటాం. పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు. జోక్ కూడా ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నావు? ఐ జోక్ చేసావు నైట్. జోకులు వేసుకోవడానికి నేనే దొరికానా సార్? నువ్వెందుకు పిలవలేదు అన్నదే నా మ్యాటర్. అరే ఏంట్రా అసలు నాకు అర్థం కాదు. వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే నిన్ను కూడా ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది జరగకపోతే
₹10 కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. ఏమని ఇష్యూ నువ్వు దాని గురించి ఇష్యూ చేసింది ప్లీజ్ పవన్. ప్రతి దానికి అలక్కు అలక్కు పవన్ ప్లీజ్. వాళ్ళు పెడితే నేను ఫ్రంట్, మేము పెడితే స్టంట్ అన్న. ఏంటన్నా ఇది తప్పు కదా? ఏమైంది నీకు? నీకు నువ్వు ఎలా అనుకున్నా, నాకు నేను అలా అనుకున్నాను. పవన్ కూర్చొని అన్న ఇట్రా, కొంచెం రిలాక్స్డ్ గా ఉండు. ఏంటి మొహం పొద్దున్నే రిలాక్స్డ్ గా రిలాక్స్. ప్రాబ్లం ఏంటి? వేరే వాళ్ళు కామెడీగా పట్టుకున్నప్పుడు కూడా ఎంత అలిగో తెలుసు. నువ్వు అలిగితే అలుగు, నేను అలిగితేనేమో సీరియస్ మ్యాటర్. చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఈసారి సారీ చెప్తుంది, నువ్వు చెప్పు, సరిగ్గా చెప్పు ఒకసారి. సారీ. సే సారీ టు పూరి. టైం తీసుకో. నాకు తగిలిన దెబ్బలు నేను అడిగితే నువ్వు ఇంతకు ముందులాగా నువ్వు అడగలవా? అదే అన్నా, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మాన్యాల్. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. మీరు పార్టిసిపేట్ చేశారు ఆ గేమ్ లో, ఫుల్ మీ వల్లే ఆ గేమ్ ఓడిపోయారు. గౌరవ్ గానీ మీరు ఆడిన గేమ్ లో నా వల్ల అంటే నేను ఒప్పుకొని నాకు సాధ్యమైనంత వరకు నేను 100% ఎఫర్ట్ పెట్టే ఆడుతున్నాను. నాకు మీ పర్ఫార్మెన్స్ అంతా ఏం కనపడలేదన్న. మరి అలా నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి కళ్యాణ్. ఓకే, స్టార్టింగ్ నుంచి కళ్యాణ్. నీ కెప్టెన్సీ అప్పుడు, రీతు కెప్టెన్సీ ఉన్నప్పుడు గాయస్ కొంతమంది ఉంటారు మన చుట్టూనే తిరుగుతుంటారు, మనకే ఆడతారు. పుట్టుకొచ్చిన ఛత్రపతివి తిప్పరామేశం. ఇంకో నామినేషన్ వచ్చేసి రీతు. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. పాయింట్ నెంబర్ 1, నువ్వు సాయికి రెబల్ అయినప్పుడు నేను రెబల్ అయితే నిన్ను తీయనని మాట ఇచ్చావు. నువ్వు మా మాట ఇచ్చి సాయం తీయడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ సెకండ్ థింగ్, నువ్వు నాకు పర్సనల్గా నేను ఏదైనా స్లోగా నార్మల్గా మాట్లాడితే నువ్వు దాన్ని అరిచి మాట్లాడుతున్నావు. బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఎవ్రీ టైం నేను నీ మంచిగా కోరుకున్నా. నువ్వు నిజంగా నేర్చుతున్నావా? ఏం మాట్లాడినవి? ఎందుకు అరుస్తున్నావు? గట్టిగా ఉంటే ఇస్తాను అని నువ్వు క్లారిటీగా అవ్వలేదు, కరెక్ట్ గా చెప్పలేదు, కరెక్ట్ గా ఆడలేకపోయాను నేనైతే. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం కదా సంచలగ్గా ఫస్ట్ నువ్వు చెప్పావా ఏమనేగా ఉండాలి? ఏం కలగంటారా? 2 6 బాక్సులు పెట్టి కూర్చుంటారు మీరు ఇద్దరు. ఇదిగో ఈ కబుర్లని నక్క బొక్కల పోవడం నీకు చెప్పానన్నా స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయి అన్నా. అన్నా వినో నేను స్ట్రైట్ గా అన్నా కాదు నా వేలు చూపి